ఈ సృష్టి క్రమాన్ని నిశితంగా పరిశీలిస్తే అర్థమయ్యేది ఈ సృష్టికి మూలకారణమైన మహత్తు. అదే దైవం. ఆ దైవశక్తే తన దివ్య శాసనాన్ననుసరించి సృష్టి స్థితి లయములను నడుపుతుంది. జరిగేది సర్వం దైవ సంకల్పమే. స్వయం కృషితో పైకొచ్చానని గర్వపడకు. బాగా పరిశీలిస్తే భగవంతుని అదృశ్యహస్తం గోచరిస్తుంది. దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడని సతతం స్మరించు. ఆత్మస్వరూపుడై నీలోనే ఉన్నాడన్న అనుభవం కలుగుతుంది. సుఖాలలో దైవాన్ని విస్మరించడం, కష్టాల్లో శాంతివ్రతాలు, తీర్థయాత్రలు చేయడం అవివేకం. కష్టాలకు కృంగకు. అది నీ జన్మాంతర కర్మఫలాలకు క్షాళన. దైవాన్ని నమ్ముకుంటే ఆ కష్టం భరించగల శక్తి లభిస్తుంది. బాగా ఆలోచించగా నువ్వు తెలుసుకునేదేమిటంటే నీకున్న నిస్వార్థమైన బంధువు ఒక్కడే, భగవంతుడు. లౌకికమైన బంధువులు, మిత్రులు అందరూ స్వార్థపరులే. ఈ ప్రాపంచిక బంధములన్నీ ఇచ్చిపుచ్చుకోవడం అనే వ్యాపార సూత్రం మీద ఆధారపడ్డవే.